హలో లిజనర్స్! ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నా రాక్షసుడు' పార్ట్ 6 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ప్లేలిస్ట్ కూడా ఉంది. ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా ఛానల్లోకెళ్ళి చూసుకోవచ్చు. అలా చూస్తూ మర్చిపోకుండా లైక్ చేయండే. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? సూర్యతో నిత్యను ఆఫీస్‌కి పంపించడానికి ఇంట్లో వారు అతనిని ఒప్పిస్తారు. కానీ నిత్య సూర్యతో తనని ఇంటర్వ్యూ చెయ్యమని, క్వాలిఫై అయితేనే జాబ్ ఇవ్వమని చెబుతుంది. సూర్యను ప్రేమిస్తున్నట్లు మరొకసారి తన మరదలు పవిత్ర అతనితో చెప్పగా సూర్య ఆమెను మందలిస్తాడు. ఈశ్వర్ డిఎన్ఏని, నిత్య డిఎన్ఏని టెస్ట్ చేయించి వాటి రిజల్ట్స్ని చూసిన సుమన తన పుట్టింటికి బయలుదేరుతుంది. అరకులో ఉన్న గగన్ తన జాంగ్రీ ఇండియాకి వచ్చిందని 2 రోజుల పైనే అయ్యిందని, ఆమె ఇక మీదట ఇండియాలోనే వైజాగ్లోనే ఉండి చదువుకుంటుందని తన తమ్ముడు ద్వారా తెలుసుకొని గగన్ సూరజ్కి ఆమెనికి అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా తగిన ఏర్పాట్లను చేసి సుమారు 3 నెలలకు సరిపడా సరుకులన్నీ ఆ ఫామ్ హౌస్కి చేర్చి వైజాగ్ బయలుదేరతాడు. ఆమెని తండ్రి అయిన పురుషోత్తం చుట్టూ సూర్య బిగించిన ఉచ్చు అంతకంతకు పెరిగిపోతూ ఉంటే దానంతటికీ కారణం సూర్య అని తెలిసి అతనికి జరిగిన అవమానానికి ఇలా పగ తీర్చుకుంటున్నాడని తెలుసుకొని పురుషోత్తం ఏమీ చెయ్యలేక ఆ పరిస్థితి నుండి తనంతట తాను బయటపడలేక తన కాటన్ మిల్లు కూడా మూసివేయాల్సిన పరిస్థితి రావడంతో అప్పటికే అతని పరువు మీడియాలో చాకిరేవు పెట్టడం మరింతగా రోజురోజుకి దిగజారిపోవడాన్ని చూసిన పురుషోత్తం మనసులో సూర్య మీద కోపంతో పగతో రగిలిపోతూ ఉన్నా అవసరం తనది కాబట్టి తప్పక సూర్య ఇంటికి రాఘవేంద్రను కలిసి మాట్లాడడానికి బయలుదేరతాడు. మరొక వైపు పవిత్ర తన కొద్దిపాటి సర్కిల్ని ఉపయోగించుకొని పెళ్లిలో జరిగిన పూర్తి వివరాలను తెలుసుకొని నిత్య ఎవరో ఏంటో ఆమె ఎలాంటిదో తెలుసుకున్న పవిత్రకు నిత్య అసలు సూర్య విషయంలో తనకు పోటీనే కాదనుకుంటూ ఏదో ఒకటి చేసి నిత్యను ఇక సూర్య దగ్గర బుక్ చేస్తూ సూర్య కోపంలో ఆర్జ్యం పోస్తూ సూర్యతో ఆమెను ఎక్కువగా టార్చర్ పెట్టించాలని భావిస్తూ ఆ టార్చర్ వల్ల నిత్య సూర్య దగ్గర ఉండలేక సూర్యకు భయపడిపోయి తనంతట తానే వెళ్ళిపోతుందంటూ అందుకు కావలసిన ఆలోచనలు పవిత్ర చేసుకుంటూ ఉంది. ఇక్కడేమో అప్పుడే సుమన తన పుట్టింటి ముందు కారు ఆపి చేతిలో ఉన్న రిపోర్ట్స్ని బ్యాగ్లో పెట్టుకొని ఇంట్లోకి అడుగులు వేస్తూ ఉంది. అయితే సుమన ఆ ఇంటికి వచ్చి అప్పటికే కొన్ని సంవత్సరాల పైనే అయ్యింది. అందువల్ల ఆ ఇంటిని చూస్తూ తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటే ఇంతలో గాయత్రి సుమన రావడాన్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు. అలా సుమన లోపలికి రాగానే గాయత్రి, వదినా, మీ అన్నయ్యకు ఫోన్ చేసి వచ్చావా? ఈశ్వర్ లేడని తెలుసుకునే వచ్చినట్లు ఉన్నావు. అవును, మీ ఇంట్లో అంతా బాగానే ఉందా? నీ కొడుకు పెళ్ళి బాగా జరిగిందా అనగా సుమన గాయత్రి మాటలకు నవ్వుతూ, వదినా, నా కొడుకు పెళ్ళి చాలా బాగా జరిగింది. నా కోడలు ఎవరో కూడా నీకు చాలా బాగా తెలుసు కదా అంటే గాయత్రి సుమనకు కూర్చోమంటూ ఆమెను కూర్చోబెట్టి, నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నా వదినా, కానీ నేను అనుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువ తెలివైన దానివి నువ్వు. నేను నీకు చాలా ఎక్కువ సమయమే పడుతుంది అనుకున్నా ఇక్కడికి రావడానికి, కానీ నువ్వు చాలా త్వరగానే కనుక్కున్నావు. నీకు కనీసం ఒక 2-3 నెలలైనా సమయం పడుతుందేమో అనుకుని నా ఏర్పాట్లను నేను చేసుకుందాం అనుకున్నా. కానీ వారంలోనే ఇంటిదారి వెతుక్కుంటూ వచ్చేశావ్ అంటూనే గాయత్రి సుమనను చూస్తూ కొంచెం ప్రేమగా, సుమన, నిత్య ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడగ్గా సుమన ఎలాంటి భావం లేకుండా చాలా బాగుంది. అచ్చం వాళ్ళమ్మైన మన నీలాంబరిలాగే ఉంది. అది వాళ్ళ అమ్మ నోటి నుండి ఊడిపడినట్లు లేకపోయినా కానీ దాని పద్ధతి, దాని నవ్వు, మాట తీరు, సహనం, ఓర్పు అంతా నీలాంబరిదే. దానితో ఎవరైనా సరే 2 రోజులు ట్రావెల్ చేస్తే చాలు నిత్య నీలాంబరి కూతురేనని ఎలాంటి డిఎన్ఏ టెస్ట్ లేకుండానే చెప్పేయవచ్చు. అది చనిపోతూ దాని ప్రతిబింబాన్నే భూమి మీద ఉంచినట్లు ఉంది అంటుంటే గాయత్రి విరక్తిగా నవ్వుతూ, అన్ని మంచి గుణాలు నీలాంబరికి ఉండబట్టే ఆ దేవుడు దాన్ని అంత త్వరగా పైకి తీసుకుని పోయింది అంటూ బాధగా కన్నీటి కళ్ళతో చెబుతుండగా సుమన మాత్రం కోపంగా, ఆ పని దేవుడు చేయలేదు, నీ మొగుడైన మా అన్న చేశాడు.
బంగారం లాంటి దాని జీవితాన్ని వాడి అధికారంతో, డబ్బు మదంతో, క్రూరత్వంతో కాలరాశాడు. చిన్నతనం నుండి కలిసి పెరిగిన పిల్లని కూడా చూడకుండా దాన్ని కాటికి పోయేదాకా వేదనకు గురిచేశాడు. వాడికి తోడు నీ గుడ్డి ప్రేమ కూడా ఒక కారణమే. వాడు నిత్యను నా అనే వాళ్ళు లేకుండా అనాథను చేస్తే నువ్వేమో భర్త చేసిన పాపాలన్నీ నీ డబ్బుతో కడుక్కుంటూ దాన్ని చదివిస్తూ నీ మనసులోని భారాన్ని దించుకుంటున్నావు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం డబ్బే అంటావా? అసలు నేను నీకు ఎప్పుడో చెప్పా, కానీ నువ్వే ఈశ్వర్ మాయలో ఉండి నా మాటను నువ్వసలు నమ్మలేదు. నీలాంబరి మంచిదే అన్నా కూడా ఒక్కసారి కూడా నా వైపు నుంచి ఆలోచించడానికి నీకు మనసు రాలేదు. అందుకనేనేమో నా అన్న చేసిన పాపానికి ఇప్పుడు నిత్యను నేను అమ్మలా చూసుకునే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడు అంటూ నీలాంబరిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే గాయత్రి చాలా బాధపడుతూ, వదిన, నీకు అసలు నిజమెలా తెలిసింది? ఎందుకు నీకు ఆ అనుమానం వచ్చింది అంటూ అడగగా సుమన పుట్టుమచ్చ గురించి, తను నవ్వితే పడే చొట్ట గురించి, ఇంకా తన ఓర్పు, నిత్య గవ్వకళ్ళ అందం అచ్చం నాకు నీలాంబరిని చూసినట్లే అనిపించింది. అందుకనే నేను తను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశా. ఆ ప్రయత్నంలోనే ఆశ్రమానికి పోయా. అక్కడ ఆమెను ఒక ముసలి వ్యక్తి చేర్పించాడని చెప్పారు. కానీ ఆశ్రమంలో అతని పేరు కానీ, అడ్రస్ కానీ ఎక్కడా ఏమీ కనిపించలేదు. కేవలం ఆ ముసలి వ్యక్తి నిత్యను సెప్టెంబర్ 5 జాయిన్ చేసినట్లు మాత్రమే రిజిస్టర్లో ఉంది. అలాగే నిత్యను చేర్పించే రోజు సెప్టెంబర్ 5 టీచర్స్ డే కావడం వల్ల ఆ ఆశ్రమంలో చిన్న ఫంక్షన్ని ఏర్పాటు చేస్తే ఆ ఫంక్షన్స్లో తీసిన ఫోటోలలో ఆ ముసలి వ్యక్తి పడ్డాడు. నేను తనను గుర్తుపట్టా కాబట్టే నిత్య నీలాంబరి కూతురని కనుక్కోగలిగా. ఇంకో బలమైన ఆధారం ఏంటి అంటే అంటూ సుమన చెబుతూ, సుమన తన చేతిని గాయత్రి చేతికి పక్కన పెట్టి వారిద్దరి చేతికున్న బ్రాస్లెట్లను చూపిస్తూ, సేమ్ ఇలాంటి బ్రాస్లెట్టే నిత్య దగ్గర కూడా ఉంది. నేను దాని గురించి నిత్యను అడిగా, కానీ నిత్య అది ఎవరిదో చెప్పలేకపోయింది. అది తన చిన్నతనం నుంచి తన దగ్గరే ఉందంట అంటూ చెప్పగా గాయత్రికి పాత విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చి కన్నీటి కళ్ళతో, సుమన, నాకిప్పుడు నిత్యను చూడాలని ఉంది అంటూ ఉండగా సుమన మాత్రం తన కన్నీళ్లను తుడుచుకొని ఆమె తెలుసుకోవాల్సిన నిజం ఇంకా ఉండడంతో గాయత్రిని చూస్తూ, గాయత్రి, నాకు నిజంగా చెప్పు, నిత్య ఈశ్వర్ అన్నయ్య కూతురా అంటే గాయత్రి తన తలను దించుకొని, లేదు, తను ఈశ్వర్ కూతురు కాదు అంటూ భారమైన గుండెతో చెబుతూ, నిత్య నీలాంబరికి తన భర్త సోమేష్కు పుట్టిన కూతురు అంటూ చెప్పగా సుమన కోపంగా ఆమె ముందు ఉన్న ఒక చిన్న కుండీని దూరంగా నేలకు విసిరి కొట్టి, మరెందుకే ఆ రోజు నీలాంబరి మీద అలాంటి నింద వేశావు? ఎన్నిసార్లు చెబుతున్నా మనిషి మాటను నువ్వెందుకు వినలేకపోయావు అంటూ గాయత్రిని చీదరగా చూస్తూ, అది చనిపోవడానికి ఒక రకంగా నువ్వు కూడా కారణమే. దాని మనసు ముక్కలు చేసి దాన్ని అంతగా అవమానాలు పేలు చేశావు నలుగురిలో. ప్రాణాలు పోయేదాకా నాకు తెలిసి నీలాంబరి ఆ బాధనే పడుతూ బ్రతుకంతా నువ్వు వేసిన నిందను మోస్తూ బాధపడేలా చేసి ఇప్పుడు మాత్రం పుణ్యం కోసం నిత్యను చదివిస్తున్నావా అంటూ అరుస్తున్నట్లు మాట్లాడగా గాయత్రి బాధపడుతూ, అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు సుమన? నీకు మీ అన్న గురించి ఏం తెలుసు సుమన? ఏం తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకు అనగా, సుమన, నాకు మా అన్న గురించి తెలుసు కాబట్టే నేను నీలాంబరి మంచిదని ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చా అంటూ ఉంటే గాయత్రి మాత్రం, నీలాంబరి ఏంటో నీకన్నా నాకే బాగా తెలిసే, కానీ నేనే తన విషయంలో ఎందుకు అలా చేశానో నీకు తెలియదు కదా అంటూ గతాన్ని మొత్తాన్ని తలుచుకోవడం మొదలుపెట్టారు. నీలాంబరి రాఘవేంద్ర ఇంట్లో పనిచేసే మత్తయ్య మనవరాలు. రాఘవేంద్రకు గాయత్రి, హర్షవర్ధన్ కొడుకు కూతుళ్ళు. రాఘవేంద్ర చెల్లెలి పిల్లలే ఈశ్వర్, సుమన. వీరు చిన్నప్పటి నుంచి వేరువేరు ఇళ్లల్లో పెరిగినా ఒకే చోట ఉంటూ ఒకే చోట ఆడుకుంటూ చాలా సరదాగా కాలాన్ని గడుపుతూ ఉండేవారు. నీలాంబరి కూడా సుమన, గాయత్రి వయసు కావడంతో వారు ఆమెను ఎప్పుడూ తమతో సమానంగా చూసుకుంటూ స్నేహితురాలి హోదాని కల్పించారు.
చేశారు. అలా నీలాంబరిని కూడా రాఘవేంద్ర వీరితో పాటే 10వ తరగతి దాకా చదివించాడు. అయితే వారు 10వ తరగతి చదివేటప్పుడు ఫేర్వెల్ డే రోజున నీలాంబరి పుట్టినరోజు కావడం వల్ల వారు ముగ్గురికి కలిసి ఒకేలాంటి బ్రాస్లెట్స్ను సుమన తన తండ్రితో అడిగి చేయించింది. అలా వారు ప్రశాంతంగా ఉండగా నీలాంబరి వాళ్ళ నాన్న ఊరిలో చనిపోవడంతో అక్కడ మగదిక్కు లేక మత్తయ్య తిరిగి ఊరికి వెళ్ళిపోతూ మనవరాలిని భార్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. అలా ఒక 4 సంవత్సరాల తరువాత మత్తయ్య నీలాంబరిని ఆమె పెళ్లి చేసుకున్న సోమేష్ని వెంట పెట్టుకుని వచ్చి రాఘవేంద్రకు వారి ఆర్థిక పరిస్థితిని చెప్పి రాఘవేంద్ర దగ్గర వారిని పనిలో చేర్పించి తిరిగి ఊరికి వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధాలే కావడం వల్ల గాయత్రికి ఈశ్వర్ అంటే చెప్పలేనంత చచ్చేంత ప్రేమ. అయితే ఈశ్వర్ ఎప్పటిలాగానే సుమనను తీసుకుని ఆ ఇంటికి వస్తూ పోతూ నీలాంబరిని గమనించాడు. నీలాంబరి అంతకు ముందు కంటే అందంగా ఉండడంతో అతని మనసు దారి తప్పింది. పైగా ఆమె భర్త అస్సలు అందంగా ఉండడు. చాలా మొరటుగా, మాదర సోదిగా, మొండోడిలా, కొంచెమంత అనుమానం కలిగిన మనిషిలా ఉంటాడు. అలాంటి వాడికి ఇంత అందగత్త అంటూ ఒకలాంటి చిన్న అసూయ కూడా మొదలైంది. అప్పుడు మంచి వయసులో ఉన్న ఈశ్వర్ చూపు చాలా అందంగా ఉన్న నీలాంబరి మీద పడి మనసు పెడదారి పట్టింది. గాయత్రితో అతనికి చిన్నతనంలోనే పెళ్లి ముచ్చట్లు అయినా సరే ఆ విషయాన్ని మరచిపోయి గాయత్రి ఇంటి పని మనిషి అయిన నీలాంబరి మీద మనసు పడ్డాడు. అయితే నీలాంబరి ఎప్పుడూ దేనికి లొంగలేదు. ఈశ్వర్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా లాభం లేదు. అయినా సరే ఈశ్వర్ తన ప్రయత్నాన్ని అస్సలు ఆపనే లేదు. అయితే చివరికి ఒకరోజు విసిగిపోయిన నీలాంబరి ఈశ్వర్కి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ మరొకసారి తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ విషయాన్ని ఇంట్లో వారందరితో చెబుతానని, పెళ్లిని క్యాన్సిల్ అయ్యేలా చేస్తానని ఈశ్వర్కి గట్టిగా బెదిరించింది. దాంతో ఈశ్వర్ అహం మీద దెబ్బ పడింది. అప్పటి నుంచి ఈశ్వర్ సోమేష్కు మందును, జూదాన్ని అలవాటు చేస్తూ అతని బుద్ధిని పెడదారి పట్టించాడు. అవసరం కన్నా అతిగా డబ్బులను ఇచ్చి అతనిని అన్నిటికీ అలవాటు చేసి మద్యానికి బానిసను చేసి నీలాంబరి మీద అనుమానం వచ్చే విధంగా చేస్తూ ఆమె గురించి ప్రతిసారి అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే భర్తలో వచ్చిన మార్పును గమనించిన నీలాంబరి ఈశ్వర్ గురించి గాయత్రికి చెప్పడం కోసం 4-5 సార్లు పైనే ప్రయత్నం చేసినా కూడా గాయత్రి ఆమె మాటలను మరొక రకంగా అర్థం చేసుకుంది. ఎందుకంటే అప్పటికే ఈశ్వర్ ఆమెతో నీలాంబరి తనను తప్పుడు ఉద్దేశంతో చూస్తుంది అంటూ, డబ్బు మీద ఆశతో తనతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంది అంటూ ఈశ్వర్ గాయత్రి బుర్రలో ఎప్పుడో పురుగును వదిలాడు. దాంతో నీలాంబరి ఎంత చెబుతున్నా గాయత్రి వినకుండా నీలాంబరిని అసహ్యించుకోవడం, ప్రతి పనిలో దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇంతలో గాయత్రి పెళ్లి ఈశ్వర్తో నిశ్చితార్థం వరకు వచ్చింది. నీలాంబరి తల్లి అయ్యింది. అయితే పెళ్లి డేట్ అనౌన్స్ అయినందుకు ఖుషీగా తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్న ఈశ్వర్ బాగా తాగిన మత్తులో నీలాంబరిని బలవంతం చేస్తూ ఒక గదిలో ఉండగా గాయత్రి వారిని తప్పుగా అర్థం చేసుకుని ఈశ్వర్ని బాగా అరిచి ఏడుస్తూ నీలాంబరిని కొట్టి గాయత్రి చాలా బాధపడుతూ ఆ కోపంలో, కసిలో ఏం మాట్లాడుతుందో, ఎలా మాట్లాడుతుందో తెలియక నీలాంబరి కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఈశ్వర్ తండ్రి అన్నట్లు నిందించి మాట్లాడడంతో ఆమె మాటలు ఎప్పటి నుంచో అనుమానపడుతున్న సోమేష్ చెవిన పడ్డాయి. దాంతో తాగిన మత్తులో ఉన్న సోమేష్ పెద్ద గొడవ చేసి అదే విషయం అందరికీ తెలిసేలా చేసి నీలాంటి దానితో నాకు కాపురం వద్దు అంటూ చెప్పేసి అక్కడి నుండి ఆమెను వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. నీలాంబరి ఎలాంటి తప్పు చేయకపోయినా తన మీద పడిన నిందతో ఆమె మనసు ముక్కలైపోయి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతూ నలుగురితో అవమానాల పాలై వెళ్ళిపోయింది. తిన్నింటి వాసాలే లెక్క పెట్టింది అంటూ, డబ్బు కోసం ఎంతగైనా దిగజారుతుంది అంటూ నీలాంబరిని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఆ ఇంటికి ముందుగానే కోడలిగా వచ్చిన సుమన మాత్రం ఎప్పుడూ నీలాంబరి మీద నమ్మకాన్ని కోల్పోనూ లేదు. కాకపోతే ఆ సమయంలో ఆమె
సూర్యను కనడానికి పుట్టింటికి వెళ్ళగా నీలాంబరికి బాసటగా నిలిచే తోడు ఆ ఇంట్లో లేదు. అలా అని తన అన్నయ్య గౌరవాన్ని తగ్గించే పనిని కూడా నలుగురిలో చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది సుమన. అలా గాయత్రి పెళ్ళి ఈశ్వర్తో జరిగి గాయత్రి కడుపుతో ఉన్న తరువాత ఆ సంతోషంలో తాగిన మత్తులో ఒకరోజు ఈశ్వర్ మాటల సందర్భంలో తాగిన మత్తులో తెలియని తనంతో నిజాన్ని బయటపెట్టాడు గాయత్రి ముందు. దాంతో ఆమె మనసు ముక్కలైపోయింది. కానీ పరువు కోసం కట్టిన తాళి కోసం అత్తగారింట్లో ఉండక తప్పలేదు గాయత్రి. అలా నిండు గర్భంతో ఉన్న గాయత్రి ఇంటికి ఒకరోజు లెటర్ వచ్చింది. అది నీలాంబరి చనిపోయే చివరి క్షణాలలో నిజాలు అన్నీ కలిపి రాసిన చివరి లెటర్. ఆ లెటర్లో, గాయత్రి, ఇంకా నా మీద నీకు నమ్మకం కలగకపోతే నా కూతురికి DNA టెస్ట్ చేయించుకోమని, దయచేసి తనను ఇక మీదట తప్పుగా అనుకోవద్దు అంటూ, ఒక స్నేహితురాలిగా నేను ఎప్పుడూ నిన్ను మోసం చేయలేదు అంటూ చాలా బాధపడుతూ రాసింది. అయితే గాయత్రి తన డెలివరీ అయిన తరువాత ఆ లెటర్ని పట్టుకొని వారి ఊరికి వెళితే నీలాంబరి మనోవేదనతో నిత్యను కన్న దగ్గరి నుంచి ఆమె సరైన తిండి నిద్ర లేక ఆమె మీద పడ్డ నింద భారాన్ని మోయలేక కొన్ని రోజులకే చనిపోయిందని, గాయత్రి వెళ్ళే సమయానికే ఆమె చనిపోయి కూడా అప్పటికి 2 నెలలు అవుతుందని, నీలాంబరి కూతుర్ని ఆ ముసలితనంలో ముత్తయ్య పెంచలేక ఆశ్రమంలో వదిలేశాడని గాయత్రి తెలుసుకుంది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు గాయత్రి నిత్య బాధ్యతలను చూస్తూ తన పాపాన్ని, తన భర్త పాపాన్ని కడిగేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అలా గతాన్ని తలుచుకొని బాధపడుతున్న గాయత్రిని సుమన చూస్తూ, నీలాంబరి మనకు నిజమే చెప్పిందే, కానీ నువ్వే అప్పుడు వినలేదు అంటూ ఆమె చేయించిన DNA టెస్ట్ రిపోర్ట్ని చూయించి, అన్నకు నిత్యకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పడంతో గాయత్రి బాధపడుతూ, నేను చేసిన తప్పుకు, అన్న ఒక తొందరపాటు మాటకు, మీ అన్న అహంకారానికి నిత్య ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథ అయ్యింది అంటూ బాధపడుతూ, గాయత్రి ఇక అలా ఉండలేక నిత్యను చూడవలసిందే అంటూ సుమనతో కలిసి ఇంటికి బయలుదేరింది. మరొక వైపు ఆఫీస్లో ఉన్న ఈశ్వర్కు పదే పదే నిత్య గుర్తుకు వస్తూ ఆమెలో నీలాంబరి పోలికలు కనిపిస్తున్నాయి అనుకుంటూ తన పిఏని పిలిచి ఒక ఊరి పేరు చెప్పి, ముత్తయ్య, నీలాంబరి వారు ఆ ఊర్లోనే ఉంటారు, వారి గురించి పూర్తి వివరాలను కనుక్కోమన్నాడు. ఇంకోవైపు సూర్యకు పదే పదే రాత్రి స్విమ్మింగ్ పూల్ దగ్గర జరిగిన సన్నివేశాలే గుర్తుకు వచ్చి ఆఫీస్లో నిలకడగా ఉండలేక ఇంటికి బయలుదేరాడు. ఏమండోయ్, మరిప్పుడు నిత్యకు తన తల్లి చనిపోవడానికి, ఆమె అనాథ అవ్వడానికి కారణం సూర్య ఫ్యామిలీనే అని తెలిస్తే సూర్యను యాక్సెప్ట్ చేస్తుందా? ఈశ్వర్ నిత్య నీలాంబరి కూతురే అని తెలుసుకుంటాడా? అలా తెలుసుకుంటే ఏం చేస్తాడు? పవిత్ర అనుకున్నట్లుగానే సూర్యతో నిత్యను టార్చర్ చేయించగలుగుతుందా? ఇన్ని సంవత్సరాలుగా లేని రాకపోకలు అత్త మధ్య, తల్లి మధ్య జరుగుతుంటే సూర్యకు అనుమానం వస్తుందంటారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా.